ఎంపీ ఎలక్షన్స్ వేళ బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. మొత్తానికి సిట్టింగ్ ఎంపీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం పార్టీలు మారుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి చాలామంది కీలక నేతలు కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో చాలామందికి టికెట్లు మార్చుతున్నటువంటి తరుణంలో హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఎంపీలు ఇస్తామని లేకపోతే ఇంకా వివిధ ప్లేసులలో కట్టబెడతామని అయితే చెప్పినప్పటికీ ఇప్పటికీ కూడా ఎవరికి ఏం న్యాయం చేయట్లేదనే ఉద్దేశంతో నర్సాపూర్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అయితే నిశ్చయించడం జరిగింది. మనతో పాటుగా ఎక్స్ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నటువంటి మదన్ రెడ్డి ఉన్నారు. సార్, అసలు మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు రాష్ట్రంలో ప్రీతం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలను చూసి వాళ్ళ మేనిఫెస్టోను చూసి ఇవాళ దేశంలో మారవలసిన పరిస్థితులు వచ్చినాయి కనుక తప్పకుండా మరి మారాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీతోటి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి కూడా ఎంపీ అభ్యర్థిని కూడా అత్యధికమైన ఓట్లతోటి మెజార్టీతోటి గెలిపించాలని నా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మెజార్టీ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఎమ్మెల్యేను కట్ చేస్తున్నటువంటి సందర్భంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పక్కకు పెడుతున్నటువంటి సందర్భంలో మెదక్ ఎంపీ ఇస్తారనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. నిజంగానే అప్పుడు అలాంటి హామీ ఏమైనా ఇచ్చారు కేసీఆర్? 4 కమిటీ మీటింగ్ పెట్టి నేను పాస్ చేసిన ఎంపీ ఇస్తున్నా అని కూడా చెప్పడం జరిగింది. దానికి మోసం చేసిన దానికి ప్రతీకారంగా నేను తప్పకుండా ఈ అభ్యర్థిని గెలిపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వెంకటరామరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు మదన్ రెడ్డిని ఏమన్నా సంప్రదించిరా? మేము ఇట్లా ఒక అభ్యర్థిని నిలబెట్టబోతున్నాము, ఆ అభ్యర్థికి మీరు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏమైనా సపోర్ట్ చేయాలనేటువంటి మాట ఏమైనా మీకు చేరవేసిరా? సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. మాతో డబ్బులు లేవు, డబ్బులు ఉన్న వ్యక్తిని చూస్తున్నాం, డబ్బులకే ఇస్తాం. మరి పార్టీకి ఎన్ని రోజులు సేవ చేసిన మరి డబ్బులకు అమ్ముకుంటే ఎట్లా అనేది కూడా నేను మాట్లాడడం జరిగింది. దాన్ని వ్యతిరేకించే ఇప్పుడు రావడం జరిగింది. ఇంకా ఎట్లా ఉండబోతుంది? నర్సాపూర్ ఎలా ఉండబోతుంది? మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? మీ పార్టీ ఇప్పుడు మీరు ఎవరైతే చేరబోతున్నారో అందులో నుంచి నీలం మధు ముదిరాజ్కి ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి మేనిఫెస్టో కూడా వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో 4 పథకాలు కూడా అమలు చేసినారు కనుక ప్రజలలో మంచి స్పందన ఉన్నది. తప్పకుండా వారికి మద్దతు ఇచ్చేటందుకు ప్రజలు అందరూ కూడా ఉన్నారు కనుక మేమందరం కూడా మా శాయశక్తుల ప్రయత్నం చేసి మెజారిటీ క్యాండిడేట్కి తెచ్చేటందుకు ప్రూవ్ చేస్తామనేది కూడా నమ్మను. మీరు కొద్ది రోజుల క్రితం పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది వారి గృహంలో. ఎలాంటి చర్చలు జరిగాయి? ఆ చర్చల తర్వాత ఒక దాదాపు వారం 10 రోజుల తర్వాత మీరు ఇప్పుడు కాంగ్రెస్లో చేరడానికి అయితే నిశ్చయించుకున్నారు. ఏం సంప్రదింపులు జరిగాయి మీ మధ్య? రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినాం. మాకు అభివృద్ధి కూడా జరగాలి, మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీకి మేము సేవ చేస్తాం కనుక దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలి అనేది కూడా మాట్లాడినాం. వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మీతో పాటుగా ఎవరెవరు రాబోతున్నారు? జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు చాలామంది కనబడుతూ ఉంటారు. ఎంపీపీలు చాలామంది ప్రజలు, మా ఎలక్షన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. పటంచెరు నియోజకవర్గం నుంచి కూడా సురేందర్ రెడ్డి గారు ఇంకా కొంతమంది సర్పంచులు కూడా రావడం జరిగింది. ఇంకా చాలామంది కూడా వస్తున్నారు. తప్పకుండా దీని రిజల్ట్ తర్వాత చూపిస్తాం అనేది కూడా మేము. బీఆర్ఎస్ పార్టీలో మీరు దాదాపు చాలా ఏండ్లుగా కొనసాగారు. కుడిభుజంగా అంటే మెదక్ జిల్లా నుంచి కేసీఆర్కు కుడిభుజంగా ఉన్నటువంటి మీరు కూడా బయటకు వస్తున్నారు కదా. అసలు బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి నాయకులకు అలాగే కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి? అసలు డైరెక్ట్ మీకు అటాచ్మెంట్ ఏమైనా ఉండడానికి అవకాశం ఉందా? ఉద్యమం వేరు, ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి పాలనలో. సరే, వారితో నేను సన్నిహితంగా ఉన్న సంగతి రాష్ట్రం అంతటా కూడా తెలుసు. అయినా కూడా నాకు అన్యాయం జరిగింది కనుక దాన్ని ప్రతీకారంగానే నేను రావడం జరిగింది. నాకు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు దాన్ని చూసుకునవలసి వస్తుంది. అక్కడ న్యాయం లేదు కనుక మరి ఇంకోతో చూసుకునవలసిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఏదైనా పదవులలో చూడొచ్చా మదన్ రెడ్డిని మరొక ఈ వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత? రిజల్ట్ చూసిన తర్వాత చూద్దాం, అదే ఆలోచన చేస్తాం. ఎస్, మనతో పాటుగా మరొక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరేటువంటి ఎలక్షన్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు ఎందుకు రావాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి? ఏమి చెప్పాలి, అన్ననే సాక్షాత్ ఉన్నాడు, దైవ సాక్షిగా చెప్పిండు. ఏమన్నాడంటే మదన్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే, ఎలక్షన్ రెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యే అన్నాడు. నేను 9 ఏళ్ళు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేసిన, నా భార్య జడ్పీటీసీ, నా అన్న ఎంపీపీ, 4 దళిత ఎమ్మెల్యేలను గెలిపించిన, ఒంగోలు సంజీవరావు 2 సార్లు, విజయరామ, అల్లం సాయిలు, మొన్ననే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కూడా హేమలత శేఖర్ కూడా గెలిపించిన. అన్ని అబద్ధాలే చెప్తాడు, ఒక్కటి కూడా నిజం చెప్పాడు. ఎందుకంటే
మేమందరం ఏముందంటే బిడ్డనే జైల్లో పడ్డాక ఎవడు ఉంటాడు పార్టీలో, ఎవ్వరు ఉండరు, వాళ్ళకి తెలుస్తలేదు. వెంకట్రామరెడ్డి ఇంకా ఎమ్మెల్సీ పదవి ఉన్నది ఇంకా ఆయనకు, ఆయన రావాల్సిన పనేముందే, ఎమ్మెల్సీ ఉండే బలిమీటికి పట్టుకొచ్చిండు. మరి నామినేషన్ వేసేదాకా ఉంటాడా అదేమవుతుందో నాకు కూడా డౌటే. ఎందుకంటే ఆయన టెలిఫోన్ దాంట్లో ఇంకేళ్ళను అవి ఇవి చూపెడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఏమైతే నాకు కూడా తెలియదు. ఎలక్ట్రిసిటీ బయట స్టేట్లో ఏం ధర ఉందో ఈడ ఏముందో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని వేసిర్రు. ఆయన ఇలాంటి పేపర్ చూసిన. మరి ఇక మనం ఎక్కువ తక్కువ కేసీఆర్ సిట్టింగ్ స్థానాన్ని కూడా మీకు అప్పచెప్తా అనేటువంటి మాట ఇచ్చాడా ఎప్పుడైనా? నువ్వే ఎమ్మెల్యే గజ్వేల్ అని చెప్పిండు. ఇగో ఈ దొరవారు వచ్చి సార్ నిలబడతాడే ఎలక్షన్ జర నువ్వు వెనకకు రా అన్నాడు. ఏం చేయాలి నేను? ఇక లాస్ట్లో 2 ఏళ్ళు తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఇచ్చిండు. ఇక ఆడికెళ్ళి మొన్న ఎలక్షన్స్లో సపోర్ట్ చేశారా? అక్కడ ఈటల రాజేందర్ కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది. ఎవరికి సపోర్ట్ చేశారు మీరు అప్పుడు? 100% కేసీఆర్కు 45,000తో గెలిపించినాం. మా నెత్తురంతా తాగిండు. ఇవాళ కాదు, నేను 15 ఏళ్ళు ఇద్దరం పోయినాం. ఇద్దరం బీఆర్ఎస్లనే 15 ఏళ్ళు మా సొంత డబ్బులు పెట్టుకొని తిరిగినాం. మేము భగవంతుని దయతోని ఆశీర్వాదంతో జనంలా మంచి పేరు తెచ్చుకున్న. 9 ఏళ్ళు ₹1 కరప్షన్ చేయలేదు నా లైఫ్లో. 600 ఓటీ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన, చంద్రబాబును పిలిచి 45 చెక్ డ్యామ్లు కట్టించిన, హల్దివాగు కూడేలివాగు. జనం చూస్తేనే ఎలక్షన్ అన్న అంటారు. ఈ 72 ఏజ్లో రోజు 7-8 కిలోమీటర్లు నడుస్తా వాకింగ్. వద్దు ఎలక్షన్, ఇంకేమొద్దు, ఉన్నోళ్ళంతా జైలుకే పోవట్రు. ఇంకా మేమేం చేయాలా? మీ అందరి దయా దాక్షిణ్యాలు ఉండాలా. కలం సైనికులు అందరికీ తెలుసు రేపటి భవిష్యత్తు వెంకట్రామరెడ్డి నిలబడడా అని కూడా ఉంది. ఆయనకి ఇంకా ఎమ్మెల్సీ పదవి ఉంది. ఒక మీద రేవంత్ రెడ్డి, కింద బీసీ ముదిరాజ్ 100% ప్రజలు వాళ్ళంతర వాళ్ళే ముందుకొచ్చి మేము చేయికేస్తాం అని గంట పదంగా చెప్తుండ్రు. వీళ్ళంతా నిస్వార్థంగా వచ్చారు. జనం వద్దంటే 100 కార్లలో వస్తున్నాయి. ఒకలే కాదు, చాలామంది ఉన్నారు. ఈ గజ్వేల్, నర్సాపూర్, మెదక్ జిల్లాల ఇక ఏదో అవన్నీ కథ. ఆయన మాటలలో మాత్రం ఎన్నో చెప్తాడు, అన్ని అబద్ధాలే. పటాన్చేరు నుంచి ఎవరెవరు వచ్చారన్న ఇక్కడికి? మేము నర్సాపూర్ నియోజకవర్గంలో మదన్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు, మేము నాయకుడు ఎంబడి ఉంటామని మేము టీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి పనిచేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు వాల్యూ లేదు, కార్యకర్తలకు ఎలాంటిది లేదు. కార్యకర్తలే ఈరోజు మదన్ రెడ్డి ఎంబడు వేల మంది కార్యకర్తలు వచ్చి ఎంపీ క్యాండిడేట్కు గెలిపిస్తానికి అది చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటున్నటువంటి మాటనైతే మదన్ రెడ్డి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేటువంటి నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.